Best health packages up to 80% discount. Tirumala Diagnostics. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యామ్ని. ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ప్రముఖ జ్యోతిష వాస్తు పండితులు, బ్రహ్మశ్రీ డాక్టర్ నాయకంటి మల్లికార్జున శర్మ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. నమస్కారం అమ్మ. గురుగారు, ఇప్పుడు పుబ్బా నక్షత్రంలో జన్మించిన వాళ్ళకండి అసలు వీళ్ళ స్వభావం అనేది ఏ విధంగా ఉంటుంది? అసలు వీళ్ళు ఎలాంటి పరిహారం చేస్తే మంచిదండి? తప్పకుండా అమ్మ. ఓం శ్రీ గురుభ్యో నమః. పుబ్బా నక్షత్రంలో జన్మించిన వాళ్ళు సింహరాశి జాతకులు. అంటే పుబ్బా నక్షత్రం 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వాళ్ళు, ఈ పుబ్బా నక్షత్రంలో జన్మించిన వాళ్ళందరూ కూడా సింహరాశి జాతకులు అవుతారు యాక్చువల్గా అయితే ఈ పుబ్బా నక్షత్రంలో జన్మించిన వాళ్ళు కూడా వాస్తవంగా ఏమిటి అని అంటే, ఈ నక్షత్రాన్ని పూర్వ పల్గుని నక్షత్రం అని కూడా అంటారు. అంటే ఉత్తరా నక్షత్రంలో జన్మించిన వాళ్ళు ఉత్తర పల్గుని అని, పుబ్బా నక్షత్రంలో జన్మించిన వాళ్ళు పూర్వ పల్గుని నక్షత్రం అని కూడా అంటారు. అయితే ఈ పుబ్బా నక్షత్రంలో కూడా సామాన్య శాంతి అనేది ఒకటి ఉంటుంది. అంటే కొద్దిపాటి శాంతి అనేది చేసుకోవాలని అర్థం. అంటే ఏ శిశువు పుట్టినా కూడా చిన్నప్పుడు చిన్న వయసులో శాంతి చేసుకోవటం అనేది చేసుకుంటే మంచిది అని అర్థం. అయితే ఈ పుబ్బా నక్షత్రం అనేది శుక్ర మహర్దశలో వాళ్ళకి జన్మిస్తారు. అంటే చిన్నప్పుడు పుబ్బా నక్షత్రంలో జన్మించిన వాళ్ళందరూ 1వ పాదం, 2వ పాదం, 3వ పాదం, 4వ పాదంలో జన్మించిన వ్యక్తులందరూ కూడా శుక్ర మహర్దశ. ఉదాహరణకి 1వ పాదంలో జన్మించిన వాళ్ళకి దాదాపుగా 15-16 సంవత్సరాలు శుక్ర మహర్దశ ఉండటం, 2వ పాదంలో జన్మించిన వాళ్ళందరూ కూడా 10-11 సంవత్సరాలు ఉండటం, 3వ పాదంలో జన్మించిన వాళ్ళకి 5-6 సంవత్సరాలు ఉండటం, అలా 4వ పాదంలో జన్మించిన వాళ్ళకు కూడా 4-3 సంవత్సరాలు అనేది శుక్ర మహర్దశ అనేది ఉంటుంది. శుక్ర మహర్దశ అనేది 20 సంవత్సరాలు. అంటే వాళ్ళు జన్మించినప్పుడు శుక్ర మహర్దశ, తర్వాత రవి మహర్దశ, చంద్ర మహర్దశ, కుజ మహర్దశ, అలానే రాహు మహర్దశ, గురు మహర్దశ, శని మహర్దశ, బుధ మహర్దశ అనేది ఒకటి ఉంటుంది. అయితే వీళ్ళ యొక్క పుబ్బా నక్షత్రంలో జన్మించిన వాళ్ళకి ఏంటంటే ఆరోగ్య స్థితిగతుల్లో జాగ్రత్తగా ఉండాలి. ధనవంతులు, ధార్మికులు, శ్రేయోభిలాషులు, ఓపెన్గా మాట్లాడే వ్యక్తిత్వము, సుఖము సౌఖ్యానికి ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తారు. అంటే తిండి తినాలి, సుఖాన్ని భోగాన్ని, సుఖంగా ఉండాలి, కళల పట్ల ఆసక్తి కల వ్యక్తులు వీళ్ళు పుబ్బా నక్షత్రం వాళ్ళు. అంటే ప్రధానంలో విజయం సాధించాలని ఆలోచన చేస్తుంటారు, అలానే స్నేహం చేయాలని ఆలోచన చేస్తారు, బంధువులతో సఖ్యతగా ఉంటారు, ధనవంతులు కూడా, ధార్మిక పనులు కూడా చేస్తారు వీళ్ళు. అంటే ఏదైతే జీవితంలో కోరికలనే ఉండే ఆ కోరికలన్నీ కూడా తీర్చుకోవాలని ఆలోచన ఎక్కువగా ఉంటుంది. అలానే శాస్త్రం పట్ల అభిమానాలు, అలానే ఏదైతే విద్య యందు కూడా అనుకూలంగా ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది వీళ్ళకి. అంటే వీళ్ళు శుక్ర మహర్దశలో జననం చేయటం వల్ల కళలు, వివాహ ప్రయత్నాలు తొందరగా సఫలీకృతం కావటం, వివాహాలకి ముందుకు వెళ్ళటం, వీళ్ళకి సహజంగా ఏంటంటే రవిచంద్ర మహర్దశలో వివాహ యోగం అనేది ఎక్కువగా ఉంటుంది. అంటే చంద్ర మహర్దశ ఎక్కువగా ప్రాధాన్యత ఉంటుంది వీళ్ళకి. ఆ చంద్ర మహర్దశలో కూడా వివాహ సంబంధించింది చేసుకోవాలి అని ఎక్కువ మందికి చంద్ర మహర్దశలో ఎక్కువగా వివాహ ప్రయత్నాలు అనేవి సఫలీకృతం అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అది చంద్ర మహర్దశ లాస్ట్లో కానీ, మళ్ళీ కుజ మహర్దశలో ప్రారంభంలో కానీ వివాహాలు జరుగుతాయి వీళ్ళకి ఎక్కువ మందికి కూడా. అలాగా ఇక్కడ ఏదైతే ఇంకొకటి ఏమిటంటే, పుబ్బా నక్షత్రంలో జన్మించిన వ్యక్తులకి ఇది కుజదోషం ఉన్న నక్షత్రమా, కుజదోష రహిత నక్షత్రమా చూస్తే కుజదోషం ఉండాలని లేదు, జన్మలగ్నాన్ని నుంచి బట్టి క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. కానీ పుబ్బా నక్షత్రం వ్యక్తులకి ఏంటంటే స్పెషల్గా వివాహ వయసులో కుజ మహర్దశ ఉంటుంది. పుబ్బా నక్షత్రం 4వ పాదంలో జన్మించిన వాళ్ళకి వివాహ వయసు 21 నుంచి 27 వరకు లెక్కేస్తే మనకు కరెక్ట్ ఆ సమయంలో కుజ మహర్దశ అనేది వస్తుంది. అందువల్ల కుజ మహర్దశ అయిపోయిన తర్వాత పెళ్లి చేసుకోవచ్చు. అంటే నేను చెప్పేది పుబ్బా నక్షత్రం 4వ పాదం వాళ్ళకి కుజ మహర్దశ తర్వాత పెళ్లి చేసుకోవటం అనేది మంచిది. అంటే రాహు మహర్దశలో, అలానే భరణి ఇక్కడ పుబ్బా నక్షత్రం 1, 2, 3 పాదాల వాళ్ళకి పర్వాలా, 4వ పాదాన్ని వాళ్ళకి మటుకు ప్రత్యేకంగా కుజ మహర్దశ తర్వాత వివాహం చేసుకోవటం కానీ, లేదా చంద్ర మహర్దశలో
ఎండింగ్లో చేసుకోవటం చాలా మంచిది. అంటే జాతకపరంగా కుజదోషం ఉందా లేదా చూసుకోవాలి వాళ్ళు. ఒకవేళ కుజదోషం లేకపోతే ఒక రకంగా చూడాలి, కుజదోషం ఉంటే ఇంకో రకంగా చూడాలి. కుజదోషం ఉంది అనుకుందాం, కుజమహర్దశ కాకుండా రాహుమహర్దశలో లేకపోతే చంద్రమహర్దశ ఎండింగ్లో. కుజమహర్దశ కుజదోషం లేదు అనుకుందాం, లేకపోతే కుజమహర్దశలో పెళ్లి చేసుకోవచ్చు. అలానే వివాహ ప్రయత్నాలు సఫలీకృతం కావటం, వృత్తి ఉద్యోగ రంగాల్లో అభివృద్ధి సాధించే అవకాశం ఉంటుంది. ప్రతి పనిలో కూడా కొంత విజయాన్ని సాధించే అవకాశం ఉంటుంది. అలానే వీళ్ళకి ధన సంపాదనలో కానీ ముందుకు వెళ్ళే అవకాశం ఉంటుంది. స్త్రీలకి ధనికురాలయ్యే అవకాశం ఉంటుంది. స్త్రీలు వివాహ ప్రయత్నాలు సఫలీకృతం కావటం, ఈ పుబ్బా నక్షత్రం వాళ్ళకి శుక్రుడు సంబంధించినగా ప్రేమ వివాహాలు జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అంటే పెద్దల్ని ఒప్పించటం కానీ ప్రేమ వివాహాలు జరగటం, లేకపోతే భార్యాభర్తల యొక్క పెద్దలకు తెచ్చిన సంబంధాలను కూడా భార్యాభర్తలు ప్రేమగా ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ప్రేమించడం అంటే ముందుగా ప్రేమించడం అనేది ఏం కాదు, పెళ్లి తర్వాత కూడా భార్యాభర్తలు ఇద్దరు కూడా ప్రేమించుకోవచ్చు. ప్రేమ అనేది ఏంటంటే డబ్బు పెట్టి కొనుక్కునే వస్తువు కాదు కాబట్టి ఇద్దరి మధ్యలో అట్రాక్షను ప్రేమ జీవితంలో ఉండటం కూడా సహజంగా జరుగుతుంటాయి. పిల్లల పట్ల శ్రద్ధగా ఉంటారు వీళ్ళు. విద్యార్థులకు కూడా అనుకూలంగా ఉంటూ స్త్రీలకు కూడా చాలా గౌరవ మర్యాదలతోటి ముందుకు వెళ్ళాలని ఆలోచన చేస్తుంటారు. పుబ్బా నక్షత్రం వాళ్ళు సహజంగా ఏమిటంటే కొంతమంది బలంగా ఉండటం, కొంతమంది అతి సన్నగా ఉండటం జరుగుతూ ఉంటుంది. అంటే రెండు రకాలుగా ఉంటుంది దీనిలో. అంటే మిశ్రమ ఫలితాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి విద్యలో ఉద్యోగంలో విజయం సాధించే అవకాశం ఉంది. కొంత ఉద్యోగం అనేది కొంచెం లేటు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. వచ్చిన తర్వాత లేట్ వచ్చిన తర్వాత చాలా ఆలస్యం జరిగిన తర్వాత మళ్ళీ మంచి ఉద్యోగం బాగా అంటే ఉద్యోగాలు మారటం జరుగుతుంటుంది. అంటే ఒక ఉద్యోగం నుంచి మరో ఉద్యోగం, ఒక వ్యాపారం నుంచి మరొక వ్యాపారం చేంజ్ అవుతూ ఉంటుంది. కానీ వీళ్ళు భాగస్వామ్య వ్యాపారాన్ని తొందరగా నమ్మకూడదు. వ్యాపారం భాగస్వామ్య పార్ట్నర్షిప్తో చేసుకోవచ్చు, కానీ తొందరపడి నమ్మి మోసపోకూడదు. కొంత ఫైనాన్షియల్ స్ట్రగుల్ అనేది లేకుండా ఎక్కడైనా డబ్బులు ఇచ్చే విషయంలో మటుకు ప్రధానంగా ఆదాయ వ్యయాల్లో కొంత జాగ్రత్తగా ఉండి ముందుకు వెళ్ళాలి. దానికి కొన్ని పరిహారాలు చేసుకుని ముందు. అంటే ఎలాంటి పరిహారం చేస్తే మంచిదండి ఈ నక్షత్రంలో జన్మించిన వాళ్ళకి? ఈ నక్షత్రంలో జన్మించిన వాళ్ళు ఖచ్చితంగా అమ్మవారి యొక్క ఆరాధన చేయాలి. అంటే రాజరాజేశ్వరి అమ్మవారిని ఆరాధన చేయాలి. స్త్రీలు వచ్చే పార్వతీ అమ్మవారి యొక్క ఆరాధన చేయటం. దానితో పాటు వీళ్ళు ఆరాధన చేయాల్సింది ఏమిటి అని అంటే అమ్మవారి యొక్క ఆరాధనతో పాటు స్త్రీ పురుషులు విద్యార్థులేమో దక్షిణామూర్తి శ్లోకాన్ని, అలానే వీళ్ళు తప్పకుండా ఒక అమ్మవారి యొక్క ఉపాసన బలంతో వెళ్ళటం చాలా మంచిది. అలానే ఆరోగ్యపరంగా కొద్దిగా శ్రద్ధ వహించాలి. అంటే ప్రయాణాలు చేసేటప్పుడు కొద్దిగా జాగ్రత్త వహించడం మంచిది. ఈ పుబ్బా నక్షత్రం వాళ్ళు అంటే ఒక సటన్ ఏజ్లో ఆరోగ్యపరంగా ఇబ్బందులు వస్తాయి కాబట్టి కుజుడి యొక్క ఆరాధన చేయాలి. అంటే అంగారకాగ్నే శక్తి అస్తాయి ధీమే తన్నో భౌమ ప్రచోదయాత్ అనే మంత్రాన్ని, తత్పురుషాయ విద్యే మహాసేనాయ ధీమే తన్నో షణ్ముఖ ప్రచోదయాత్ అనే మంత్రాన్ని 2 జంట సర్పాలను దానం చేయటం చాలా మంచిది. అంటే జీవితాంతం కూడా వీళ్ళు ప్రయాణం విషయంలో కొద్దిగా ప్రయాణం ఒకటి, డబ్బు పరంగా మటుకు ఇబ్బందులు లేకుండా మన జీవితం అనేది ఎలా నడుస్తుంది, ఎలా నడిపించాలి, నడిపించడానికి మనం ఎలా నిర్మాణాత్మకంగా పోషించాలి అనే విషయంలో ప్రతి వాళ్ళకి డబ్బులు ఇచ్చుకోకూడదు. వీళ్ళు వ్యాపార పరంగా చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఆలోచన చేసి ముందుకు వెళ్ళాలి. అలానే ప్రయాణం చేసేటప్పుడు కూడా ఓవర్ కాన్ఫిడెన్స్లో వెళ్లకుండా చాలా జాగ్రత్తగా అనుసరించి మనం ముందుకు వెళ్తే వీళ్ళ జీవితం అనేది సాఫల్యత అవుతుంది. అలానే ఈ నక్షత్రంలో జన్మించిన వాళ్ళకి ఎలాంటి రత్నం అనేది ధరిస్తే మంచిదండి? వీళ్ళు పుబ్బా నక్షత్రం వాళ్ళు వజ్రాన్ని ధరించాలి. వజ్రంలో 4-5 రకాలు ఉంటాయి. అంటే మన తక్కువ ఖరీదుని ఎక్కువ ఖరీదుని రకరకాలు ఉంటుంది. దానిలో వజ్రం అనేది ధరిస్తే చాలా మంచిది. దాంతోపాటు కెంపు కూడా ధరించాలి. వాళ్ళు కెంపు కూడా ధరిస్తే కూడా వాళ్ళకి అనుకూలమైన ఫలితాలు జరుగుతాయి. అంటే జీవితాన్ని ఒక ప్లాన్ చేసుకొని ముందుకు వెళ్తేనే వీళ్ళకి అనుకూలమైన పరిస్థితులు వస్తుంది. ప్లాన్ లేకుండా ఎవరు చెప్పిన మాట వాడు వినటం వల్ల వీళ్ళు నష్టపోయే అవకాశం ఎక్కువగా ఉంటుందమ్మా. చాలా చక్కగా తెలియజేశారు గురుగారు. ధన్యవాదాలండి. నమస్కారం.